హాయ్ మేడం, బిగ్ బాస్ చూస్తున్నారా? అసలు ఆ గొడవలు ఏంటి? ఒకళ్ళు పడకుండా అసలు ఆ కొట్లు, అసలు ఎవడన్నా బిగ్ బాస్ చూస్తుంటే మాకేం అవసరం అంటున్నారు. అవునవునండి, చాలా ఫేక్ గా నడుస్తుంది. బిగ్ బాస్ మొత్తం కూడా ఏదో స్క్రిప్టెడ్ గా నడుస్తుంది. సో అది అంత కరెక్ట్ కాదు. ఎప్పుడైనా లాస్ట్ చివరిలో జెన్యున్ గా ఉంటే బాగుంటుంది నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్ చూడాలి జనాలంటే ఇప్పుడు జెన్యున్ గా ఉండాలి బిగ్ బాస్ అనేది. కాబట్టి ఆలోచించి ఇప్పుడు నుంచైనా జెన్యున్ గా నడిపితే బాగుంటుంది బిగ్ బాస్. ఇంకా గొడవ విషయానికి వస్తే దివ్య అండ్ గౌరవ్ కూడా చిన్న గొడవ జరిగిందనమాట. సో కిచెన్ లో 5 minutes లేట్ అయినా తను కుకింగ్ చేయడానికి రావడానికి అని చెప్పి. సో ఇప్పుడు తనకి తెలుగు రాదబ్బా, చెప్పు. మళ్ళీ నేను కామెంట్ చేస్తాను. సో గౌరవ్కి దివ్య గొడవ పడింది అనమాట. ఇప్పుడు ఆయన తెలుగు రాదబ్బా, తెలుగు రానప్పుడు ఇప్పుడు ఆయన ఎమోషన్ యాక్చువల్గా దివ్య మీద కాదు, దాని ముందు జరిగిన దాని మీద కోపం వచ్చింది దానికి. వీళ్ళందరూ ఫేక్ గా ఉన్నారని చెప్పేసి ఆ కోపంలో మళ్ళీ దివ్య వచ్చేసి ఒక ఆమ్లెట్ ఇంతసేపు ఒక 5 నిమిషాలు మిస్ అయినందుకే దీనికోసం నన్ను వాష్రూమ్ దగ్గర పంపిస్తారా అని చెప్పేసి కరెక్ట్ కాదు అది. ఎందుకంటే దివ్య గారు మీకు కెప్టెన్ అయినా కొంచెం కొమ్ములు వచ్చినట్టున్నాయి. సో మీరు అలా చేయకుండా చాలా బాగుంటుంది. ఎందుకంటే తను తెలుగు రాని పర్సన్, తెలుగు రానప్పుడు అర్థమయ్యేలా చెప్పాలి. మీరు అరిచి మాట్లాడుతున్నారు, ఆ విషయం అందరికి తెలుస్తుంది. మీరు కామ్గా చెప్తున్నారంటే మాత్రం ఇది అనవసరం అనమాట. మీరు అరిచి మాట్లాడడం వల్లే గౌరవ్ కూడా అరిచి మాట్లాడాడు. బర్నీ గారి మీద ఆధిపత్యం ఎలా చేస్తున్నట్టుంది దివ్య, అంటే బర్నీ గారిని తొక్కేసి మాట్లాడుతున్నారు. ఆధిపత్యం అనేది అలా ఏం లేదు, కాకపోతే సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి తను మాట్లాడుతుంది అనమాట. అది అదే చెప్తానని కెప్టెన్ అయినా తనకి కొంచెం అయితే పొగరు వచ్చింది. బట్ టాస్క్ అయితే బాగా ఆడింది. మా తనుజ గేమ్ ఎలా ఉందమ్మా? తనుజ ఏం ఆడట్లేదండి. తనుజ ఏం ఆడుతుందండి, మళ్ళీ కూడా చెప్తున్నాను. ఇప్పుడు రీసెంట్ గా కూడా రామురాత్రిని కూర్చోబెట్టింది అనమాట. ట్రైన్ టాస్క్ ఇచ్చారు వాళ్ళకి క్యాప్టెన్సీ గురించి. సో ఆ ట్రైన్ టాస్క్ లో కూడా మళ్ళీ రామురాత్రిని కూర్చోబెట్టి అక్కడ కూడా మళ్ళీ రామురాత్రి చెప్తుంది చూడు నాకు సపోర్ట్ చేయాలి అని చెప్పి. సో ఇది కరెక్ట్ కాదు. ప్రతిసారి ఎవరొక్క సపోర్ట్ నువ్వు వాడబ్బా, నీకేం నువ్వు వాడిరా. ఇప్పుడు కూడా బర్నీ గారు భయపడ్డారు తెలుసా. ఇప్పుడు కూడా బర్నీ గారు తనుజ ఉన్నారు, వాళ్ళిద్దరూ ఒకరు అవ్వాలి. సో డిఫెండ్ చేసుకోవాలి. బట్ వద్దులేండి, నాకు డిఫెండ్ చేసుకోను, పర్లేదు తనుజ ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది కాబట్టి వద్దులేండి, లైట్ తనకే ఇవ్వాలన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ప్రతిసారి సపోర్టేనా? సపోర్ట్ కాదు. నీ గేమ్ నువ్వు వాడు. అప్పుడే బయట ఉన్న పోలింగ్ అవ్వచ్చు, లేకపోతే మీకు సపోర్ట్ చేసే మా టీవీ అవ్వచ్చు, ఎవరైనా సరే అందరూ హ్యాపీ. అప్పుడు మీరు ఆడుకున్న సపోర్ట్ తీసుకుంటాను. దివ్య ఇమానియల్ కెప్టెన్ చేద్దాం అని చెప్పేసి తనుజాని తీసింది కదా కెప్టెన్సీ నుంచి. సో మీకు ఎలా అనిపిస్తుంది? అంటే కావాలని తీసేసింది బర్నీ గారు. దివ్య తనుజాని కెప్టెన్సీ రేస్ నుంచి బయట తీసింది, ఇమానియల్ చేద్దామని చెప్పి. అక్కడ రీతు, తనుజ, ఇమానియల్ ఉన్నారు. ఇమానియల్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు కదా, ఇమానియల్ తీయొచ్చు కదా. తనుజాని ఎందుకు తీసింది దివ్య? అంటే కావాలని పాత పగలు పెట్టుకొని. పాత పగలాల ఏం లేదండి. ఎందుకంటే ఇప్పుడు కూడా తను అంటే ఆడేటప్పుడు చూసింది, ఆ గేమ్ చూస్తుంది, స్టిల్ తను సపోర్ట్ తీసుకొని చేస్తుంది. కాబట్టి దివ్య ఏమనుకుంది, సపోర్ట్ తీసుకొని చేసే వాళ్ళు గెలవకూడదు, రియల్ గా ఆడే వాళ్ళు గెలవాలి అనుకుంది. సో అందుకని ఇమ్మాన్యుల్ గారికి సపోర్ట్ చేస్తుంటది, అంతే తప్ప. 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, మళ్ళీ 2 సార్లు అయితే ఏమవుతుందండి, మళ్ళీ కూడా అవుతారు. పక్కన కూడా ఛాన్స్ ఇవ్వలేదు. సరే దివ్య ఇవ్వాలి, బట్ నామినేషన్స్ లో ఉండకూడదు కదా వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ డేంజర్ జోన్ ఉంటది కదా ఎమ్మెల్యే గారికి, అర్థమవుతుందా? సో అది చూసుకుంటున్నారు కదా. ఇమానియల్ ఇప్పుడు దాకా నామినేషన్ లో రాలేదు, ఈ వీక్ వస్తే నెక్స్ట్ వీక్ కూడా రాడు. చెప్పలేమండి మనం రాడు అని. ఎందుకంటే పాస్ నామినేషన్స్ జరుగుతున్నాయి బిగ్ బాస్ లో, సేఫ్ నామినేషన్స్ జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఎవరు వస్తారు ఎవరు రారని మనం ఎలా చెప్తాం? చెప్పలేం కదా. కాబట్టి ఎవరి జాగ్రత్త వాళ్ళది. ఇప్పుడు లాస్ట్ సీజన్ అయితే ఒక్కసారి ఆయన కెప్టెన్, మళ్ళీ ఇంకోసారి అవ్వేవాళ్ళు కాదు. మాకు కూడా ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి. ఈసారి అలా కాదు, డబల్ అవ్వడానికి రెడీగా ఉన్నారు అందరూ. ఎందుకంటే ఎవరు సేఫ్ గేమ్ వాళ్ళు చూసుకుంటున్నారు, మరి తప్పలేదు. ఎందుకంటే అక్కడంతా ఫేక్ గా నడుస్తుంది బిగ్ బాస్, అలాంటప్పుడు చూసుకోవడం తప్పలేదు కదా. సో అట్లా టాప్ 5 ఎవరు ఉంటారమ్మా? టాప్ 5 ఆబ్వియస్లీ సుమన్ శెట్టి గారు, ఇమాన్యుల్ గారు, తనుజ గారు, ఆర్మీ కళ్యాణ్ ఉన్నారు కదా, తను ఉండొచ్చు. రీతు ఆర్ డిమోట్ పవన్ ఉంటారని నా ఒపీనియన్.